అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు టుడే ఛానల్. సో 7వ తరగతి గణితంలో ఇంతవరకు అయితే మనం సెమిస్టర్ 1 కంప్లీట్ చేయడం జరిగింది మన ఛానల్లో. అండ్ సెమిస్టర్ 2 అయితే ఒక చాప్టర్ అయితే మనం చెప్పేసి మిగతా అయితే స్కిప్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మిగతా వాటిని కంటిన్యూ చేస్తున్నాం ఈ వీడియో సిరీస్తో. సో ఇందులో ఫస్ట్ లెసన్ అయితే మనకి నిష్పత్తి మరియు అనుపాతం అనేది ప్రీవియస్ వీడియోలో కంప్లీట్ చేయడం జరిగింది. మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటే మీరు అక్కడ నుండి చెక్ చేయొచ్చు. ఇక ఈరోజు రెండవ చాప్టర్ అయితే ఏదైతే ఉందో ఘాతాంకాలు మరియు ఘాతాలు అనే చాప్టర్ గురించి ఈ వీడియోలో అయితే క్విక్గా రివ్యూ చేద్దాం. అండ్ టెట్లో అయితే చాలా వరకు 7వ తరగతి సిలబస్ ఇవ్వము అని చెప్తూనే కొత్త 7వ తరగతి పుస్తకం నుండి అయితే చాలా వరకు క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే సీటెట్ ప్రిపేర్ అవుతున్నారు, ఎన్ఎన్ఎంఎస్ ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకి కూడాను ఇది వీడియో ఉపయోగపడే విధంగా వీడియో అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా యొక్క వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అట్ ద సేమ్ టైం ఛానల్ని కంట్రిబ్యూట్ చేయాలనుకుంటే పైన ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ద్వారా మీరు ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు. ఇక లెసన్లోకి వెళ్దాం. సో లెసన్ చూసినట్లయితే మనకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో ఘాతాంకాలు మరియు ఘాతాలని అభ్యసన ఫలితాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ విషయాంశాలు చూసుకుంటే పరిచయం, ఘాతాంక రూపం, ఘాతాంక న్యాయాలు, పెద్ద సంఖ్యలను విస్తరణ మరియు ప్రామాణిక రూపంలో రాయడం. ఇక్కడండి మెయిన్ అండి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే ప్రామాణిక రూపంలో రాసే విధానం అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే పరిచయంలో చూస్తూ ఒక మాట అయితే చెప్పడం జరిగింది. పెద్ద సంఖ్య 1000 లక్షల కోట్లు అని చెప్పారనమాట. లిఖిత్ అనే విద్యార్థి పెద్ద సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఏదంటే చెప్పడం జరిగింది. అలాగే 1000 లక్షల కోట్లను నల్లబెల్ల రాయి మీద రాయమంటే ఇలా రాశారనమాట. ఇది సరైనదా కాదా చెక్ చేయమన్నారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఒక పెద్ద సంఖ్య అయితే ఇవ్వడం జరిగింది. దీన్నే చదవమని చెప్పారనమాట. ఇలాంటి పెద్ద సంఖ్యలు మనం చదివేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. వీటిని మనం ఏం చేస్తామంటే సూక్ష్మ రూపంలో రాస్తాం. దాన్నే మనం ప్రామాణిక రూపం అని పిలుస్తాం అనమాట. ఈరోజు ప్రామాణిక రూపం గురించి చేద్దాం. అయితే దీంట్లో కొన్ని ట్రిక్స్ కూడా ఉంటాయి. ఆ ట్రిక్స్ కూడా మీరు పాటించవచ్చు. ఇక చూసినట్లయితే పెద్ద సంఖ్యల వినియోగం అనేది ఆర్థిక శాస్త్రంలో కానీ, జీవశాస్త్రంలో కానీ, రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్రం మరియు కంప్యూటర్ సైన్స్లో ఎక్కువగా ఈ పెద్ద సంఖ్యల అవసరం వస్తుంది. ఈ పెద్ద సంఖ్యలు మనం ఏం చేస్తామంటే ఘాతాంకాలను ఉపయోగించి మనం రాస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, భూమి యొక్క ద్రవ్యరాశి అండి, ఇది ధన్యరాశి కాదు, ద్రవ్యరాశి. సో 5.9763 × 10⁻20 కిలోగ్రామ్స్ అని రాశారు. సో మీరు ఎగ్జామ్లో అడిగేటప్పుడు భూమి యొక్క ద్రవ్యరాశి అని అయినా అడగొచ్చు మీకు. సో అప్రాక్సిమేట్లీ ఫిజిక్స్లో చెప్పేటప్పుడు 6 × 10⁻24 కేజెస్ అని క్యాలిక్యులేట్ చేస్తుంటాం. బట్ మీకైతే 5.9763 × 10⁻24 అని ఇచ్చాడు. ఇది కూడా మీకు అవసరమే, ఈ వాల్యూ కూడా మీకు అవసరమే. డైరెక్ట్గా క్వశ్చన్ అడగవచ్చు, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి. ఇక తర్వాత కంప్యూటర్ కానీ చూసుకున్నట్లయితే ర్యామ్లను మనం జీబీలో చెప్తుంటాం. జీబీ అంటే గిగాబైట్ అండి. సో మీరు మొబైల్లో ర్యామ్ ఎంత ఉంది, 6GB 8GB అంటుంటాం కదా. సో జీబీ అంటే మనకి గిగాబైట్ అండి. ఒక గిగాబైట్లో ఎన్ని బైట్స్ ఉంటాయి? సో ఇక్కడ మనకి 10⁻9 అండి, గుర్తుపెట్టుకోండి. సో సాధారణంగా మనకి ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి 0 మరియు 1లను మనం బిట్ అంటాము. ఓకేనా? ఇలా 8 బిట్ల సముదాయాన్ని ఏమని పిలుస్తాము? బైట్ అని పిలుస్తామండి. ఓకే, ఇలాంటి బైట్లు మనం 1000 to 24 అయితే దాన్ని 1 KB అంటాము. అలాంటి 1024 KBస్ని మనం ఏం చేస్తామంటే ఒక MB అంటామండి. అలాగే 1024 MBని మనం ఏమని పిలుస్తాం? 1 GB అని పిలుస్తాము. ఇలా లెక్క పెట్టుకుంటూ పోయినట్లయితే 10⁻9 బైట్లను మనం ఏమని పిలుస్తామంటే మనం ఇక్కడ 1 GB అని పిలుస్తాం అనమాట. సో ఈ వాల్యూ కూడా మీకు చాలా అవసరం, దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. 1 × 10⁻9 బైట్స్ = 1 GB అనే విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనం చెప్తాం. అదేవిధంగా భూకంపాలు జరిగేటప్పుడు మనకి రిక్టర్ స్కేల్ పైన చెప్తూ ఉంటారు. రిక్టర్ స్కేల్ పైన 5.2 ఉందండి, 5.3 అని ఉంటారు. వీటిని కూడా లెక్క పెంచడానికి ఏం చేస్తారంటే ఇక్కడ ఘాతాంకాలను ఉపయోగిస్తారనమాట. ఘాతాంకాల యొక్క శక్తి సామర్థ్యాన్ని ఉపయోగించి మనకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాక్టీరియాల సంఖ్య. సాధారణంగా ఒక వ్యక్తి తుమ్మేటప్పుడు ఎన్ని బ్యాక్టీరియాలు బయటకు వస్తాయి అంటే 10⁻4 నుండి 1 × 10⁻4 నుండి 1 × 10⁻5 వరకు ఒక తుమ్ములో ఉంటాయి అని చెప్పడం అనమాట. సో ఇది కూడా మనకి ఇంపార్టెంటే, ఎందుకంటే పాఠ్యపుస్తకంలో ఉన్నదాని ప్రతి అంశానిపైన మనకి అవగాహన ఉండాలి. సో డిఎస్సిలో మనకి
చర్చించేది, మనల్ని పరీక్షించేది కూడా అదే. కాబట్టి ఇక ఘాతాంక రూపంలో రాయడం, ఘాత రూపంలో రాయడం ఎలా రాస్తాం ఒకసారి చూద్దాం. అయితే గుణకానికి ఘాతానికి తేడా తెలియాలి చాలా వరకు. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు 4+4+4+4+4 ఇలా మీకు 5 టైమ్స్ ఇచ్చాడండి. అంటే 5 టైమ్స్ 4 ఉంది అని అర్థం. ఇక్కడ 5 చూసినట్లయితే మీకు 6 టైమ్ ఉంది, అంటే 6 టైమ్స్ మీకు 5 ఉంది అని అర్థం. ఇక్కడ 6 చూసుకుంటే 7 టైమ్స్ ఉంది, అంటే 7 టైమ్స్ 6 ఉంది అని రాస్తాం. సో దీన్ని ఏమంటే గుణకార రూపంలో రాస్తాము. ఓకే, దీన్ని సాధారణంగా మనకి ఈ ముందున్న అంకెని గుణిజం అని పిలుస్తాం కాబట్టి మల్టిపుల్ అని పిలుస్తామండి, గుర్తుపెట్టుకోవాలి ఇది. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒకవేళ ఒకే సంఖ్య అనేది గుణకార రూపంలో ఉందనుకోండి, ఎన్నిసార్లు గుణిస్తుంది అని చెప్పడాన్ని ఏం రాస్తాం, ఘాతంలో ఆ సంఖ్య రాస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ a ఇంటూ ఏ అనేది 3 సార్లు గుణిస్తుంది కాబట్టి a³ అని రాస్తాం. ఓకేనా. సో దాన్ని చదివే విధానం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ 10⁴లో 10⁴లో 10ని భూమి అని, 4ని ఘాతం అని పిలుస్తామని ఇవ్వడం జరిగింది, ఘాతాంకం అని ఇచ్చారు. సో ఆ రూపాన్ని ఘాత రూపాన్ని ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది చదివే విధానం చూడండి. 1 lakh ఇచ్చాడండి, 10⁵ అనమాట. భూమి 10, ఘాతాంకం 5, 10 యొక్క 5వ ఘాతం లేదా 10⁵ అని పిలుస్తాం. ఇలా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇలా మీరు మిగతా వాటిని కూడా ఒకసారి చదవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఘాత రూపంలో రాయడానికి మీకు వర్కౌట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని క్వశ్చన్ నెంబర్ 1 అనుకుంటున్నాను, మీరైతే కామెంట్స్లో పెట్టండి. ఇక ఈ 2 క్వశ్చన్స్ ఆన్సర్ అయితే మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి. జస్ట్ వీడియోని స్కిప్ చేయకుండా ప్రతిదీ కూడా మీరు రాసినట్లయితే ఒక కంప్లీట్ నోట్స్ అయితే మీకు తయారవుతుంది. సో టెక్స్ట్ బుక్స్ ముందు ప్రిపేర్ అయిన తర్వాతనే సోకాల్డ్ మెటీరియల్కి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్లో ఆమూలాగ్రం ఏముందో చూసుకోండి. ఇక తర్వాత చూద్దాం. 2⁶ అనేది ఒక ఘాత రూపం ఇచ్చాడండి. సో 2ని భూమి అంటాము, 6ని ఘాతాంకం అని పిలుస్తాము. అదేవిధంగా దీన్ని మనం 8 స్క్వేర్గా రాశారు చూడండి ఇక్కడ 64ని. సో కాబట్టి 8 స్క్వేర్గా కూడా మనం దీన్ని రాయొచ్చు. ఇలా మనకి ఏం చేస్తారంటే ఒక సంఖ్య ఇచ్చేసి దాన్ని ఘాత రూపంలో రాయమంటాడు. అయితే ఘాత రూపంలో రాసేటప్పుడు మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఏ సంఖ్యకు ఆ ఘాతాన్ని మనం ఆపాదించాల్సి ఉంటుంది. ఏ సంఖ్యకు మనం ఆ ఘాతాన్ని మనం ఆపాదించాల్సి ఉంటుంది, వేరే ఘాతాన్ని మనం ఆపాదించకూడదు. ఓకేనండి. సో కాబట్టి మీరు ఇక్కడ ఒక మాట అయితే చెప్పాడు చూడండి, 6a² అనేది ఎల్లప్పుడూ 6a² సమానం కాదు. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ అనేది కేవలం ఏకి మాత్రమే సంబంధించింది, కానీ ఇందులో చూసినట్లయితే స్క్వేర్ అనేది 6కు సంబంధించింది, ఏకు సంబంధించింది. కాబట్టి 2 చూడండి సమానంగా లేవు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇవి 2 కూడా సమానం కావు. అదేవిధంగా ఏదైనా ఒక సంఖ్యనిచ్చి ఘాత రూపంలో రాయమంటే ఎలా రాస్తాము? ఓకేనా, చాలా సందేహం వచ్చిందనమాట. ఇక్కడ చూడండి ఒక చిన్న తేడా అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఘాతాలు రాసే విధానము ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో మనకి మీరు ఆల్రెడీ టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కాబట్టి మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంటుంది. a⁴m ఇంటూ a⁴n అనే ఫార్ములా ప్రకారం మనం ఏం చేస్తామంటే భూములు సమానంగా ఉండేటప్పుడు ఘాతాలను నేరుగా ఇంటూ చేసేటప్పుడు కలపాలి. దట్ ఈజ్ m+n అనమాట. అంటే ఇక్కడ ప్రతిసారి కూడా ఏముంది, a⁴1 మనం వేసుకున్నట్లయితే ఈ ఫార్ములా మీరు అప్లై చేసి వేసుకోవచ్చు. సో a⁴1 ఇంటూ a⁴1, సో కాబట్టి a⁴1+1. అలాగే ఇక్కడ చూస్తే a⁴1+1+1 ఇలా అనమాట. సో ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే ఒకవేళ n సార్లు ఇంటూ చేస్తే a⁴n వస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అలాగే కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఉదాహరణ చూడొచ్చు, ఘాత రూపంలో ఇచ్చి ఏది పెద్దది ఏది చిన్నది అని అడిగాడు అనమాట. ఇలా అడిగేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఘాత రూపాన్ని సాధారణ రూపంలో మార్చి రెండింటిని మీరు పోల్చవచ్చు. ఇక్కడ చూసినట్లయితే 2⁸ అనేది మీకు 256 వస్తుంది. అదేవిధంగా 8² అనేది మీకు 64 వస్తుంది. కాబట్టి 256 పెద్దది కాబట్టి 2⁸ పెద్దది అని మనం చెప్తాం అనమాట. సో ఇక్కడ చూడండి కొన్ని సంఖ్యలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 216ని ఏం చేశారంటే విస్తరణ రూపంలో రాస్తే 6 × 6 × 6 రాశారు. దీన్ని 6³ అని రాశారు. ఇక్కడ భూమి 6గా రాశారనమాట. ఘాతం 3 అవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇది 7వ తరగతి కాబట్టి మీకు 6 × 6 × రాశారు. కానీ మీరు 9, 10 తరగతులకు వెళ్తే ఇది విస్తరణ సరైనది కాదు. ఎందుకంటే విస్తరణ రూపంలో రాసేటప్పుడు భూమి అనేది ఖచ్చితంగా ప్రధాన సంఖ్య ఉండేటట్లు జాగ్రత్త పడాలి. ఓకేనండి. సో ఇప్పుడు చూసారా 6 × 6 × 6ని మనం ఎలా రాయొచ్చు, 2 × 3 అగైన్ మళ్ళీ విడదీయచ్చు.
అంటే 2 ప్రధాన సంఖ్యలు లబ్దంగా రాసినట్లయితే 2³ and 3³ అవుతుందన్నమాట. ఇది హయ్యర్ క్లాస్‌లో మనం చదువుకుంటాం. అదేవిధంగా 144 చూడండి, ఇక్కడ 12 స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి 12 × 12 రాస్తారు. అలాగే ఇక్కడ భూమి అనేది 12 అవుతుంది, ఘాతం అనేది 2 అవుతుంది. ఇక్కడ చూడండి 15 అంటే 15 స్క్వేర్ అంటారు, భూమి 15, ఘాతాంకం 2. 343 ఎలా రాయొచ్చు? భూమి 7గా రాశాడు, ఇక్కడ ఘాతం 3గా రాశారు. అంటే ఇక్కడ రివర్స్ మనం 7³ అని రాయొచ్చు. 7³ ఉంది కాబట్టి ఎలా రాయొచ్చు మనం? 7 × 7 × 7గా రాయొచ్చు. ఇక్కడ చూడండి 15,625ని 25 × 25 × 25 రాశారు. అంటే 25³ రాస్తాం. అంటే భూమి 25, ఘాతాంకం 3 అనమాట. ఇలా మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని మీకు ప్రాక్టీస్ కోసం అయితే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, 4 స్క్వేర్, ఇది 7 స్క్వేర్, అలాగే ఇది ఉంది చూసారా మనం. సో ఇలా మనం దీన్ని 2⁻9గా రాసుకోవచ్చు. ఓకేనా? ఇలా మనం ఏం చేయొచ్చు అంటే విస్తరణ రూపం రాయొచ్చు. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు, రెండింటిలో ఏది పెద్దదని. సో మీరు దాన్ని సాధారణ రూపంలో రాసి సరిపోల్చుకొని పెట్టండి. సో ఇవి మీకు ప్రాక్టీస్ అనమాట. 3 స్క్వేర్ అనేది 2³ సమానం అవుతుందా సమర్థించండి అని అడిగాడు. 3 స్క్వేర్ అంటే మీకు 9 వస్తుంది, 2³ అంటే 8 వస్తుంది. కాబట్టి 3 స్క్వేర్ అనేది 2³ కన్నా పెద్దది, ఇది సమానం కాదు అని చెప్తారనమాట. సో తర్వాత ఎప్పుడైనా సరే కారణాంక పద్ధతిలో అంటే ఒక ఘాత రూపంలో మనం రాయాల్సి వస్తే, ప్రధాన కారణాంక లబ్దంలో రాయాల్సి వస్తే ఒక పద్ధతి ఏదంటే సో భాగహార పద్ధతిలో చేస్తాము. సో దీనికి ఎగ్జాంపుల్ అయితే మనకి టెక్స్ట్ బుక్లో 2 ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రాబ్లమ్స్ మనం చేయాలంటే ఖచ్చితంగా మనకు రావాల్సినవి ఏంటంటే భాజనీయ సూత్రాలు. భాజనీయ సూత్రాలు ఖచ్చితంగా మనకి వచ్చిన తర్వాతనే ఈ ప్రధాన కారణాంక లబ్దం అనేది మనకి తేలిక అవుతుంది. ఇంకా చూడండి 432ని ప్రధాన కారణాంకంలో రాయండి అని చెప్పారనమాట. సో నేనైతే ఇది క్వశ్చన్ నెంబర్ 2 అని చెప్తాను. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ క్వశ్చన్ నెంబర్ 2కి కామెంట్స్ అయితే పెట్టండి. మొదట 432 చేద్దాం. ముందు ఇది సరిసంఖ్య కాబట్టి 2తో చేయండి. సో 1 2 మళ్ళీ సరిసంఖ్య వచ్చింది, ఒకసారి చూడొచ్చు. 2 108, మళ్ళీ సరిసంఖ్య వచ్చింది, మళ్ళీ 54, మళ్ళీ సరిసంఖ్య వచ్చింది 27. ఇక్కడ మనం వచ్చింది బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి ఇది 3 చేత భాగించబడుతుంది. 3 9, మళ్ళీ 3 3, సో మళ్ళీ 3 1. సో ఇప్పుడు చూడండి ఏమేమి వచ్చాయి. సో 432ని 2 × 2 × 2 × 2, సో 4 రెళ్ళు వచ్చాయి. అదేవిధంగా 3 × 3, 3 3లు వచ్చాయి. అంటే 2⁴ × 3³ రాయొచ్చు. సో ఇలా రాస్తే దీన్ని ప్రధాన కారణాంక పద్ధతి అని పిలుస్తారు. సో బెటర్ మీరు ఈ 2వ క్వశ్చన్, 3వ క్వశ్చన్, 4వ క్వశ్చన్ అది క్వశ్చన్ నెంబర్ 2 అని ట్యాగ్ చేయండి. ఖచ్చితంగా చెక్ చేద్దాం. ఇంకా ఘాత రూపంలో వ్యక్తపరచండి అని చెప్తే 2.1లో ఇచ్చారు. ఇక్కడ పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. సో ఇది మీరంతా చక్కగా చేయగలుగుతారు. అండ్ ఏది పెద్దదో ఏది చిన్నదో చేయమన్నారు. ఇప్పుడు ఆల్రెడీ 2 3 చేసాము, మీరు చేయండి. మీ ప్రాబ్లమ్స్ చేయండి, ఆన్సర్స్ చెక్ చేయండి. ఒకవేళ మీకు ఆన్సర్స్ అనేవి మీరు చేసిన ప్రాసెస్తో సరిగా లేదంటే కామెంట్లో పెట్టండి. సో ఏ క్వశ్చన్ రాలేదనేది. తర్వాత చూద్దాం. క్రింది వాటిని విస్తరణ రూపంలో రాయండి అని చెప్తూ ఇవ్వడం జరిగింది. సో విస్తరణ రూపం అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఘాతాంక పద్ధతిలో రాయడం. సో ఇక్కడ చూసారా, శూన్యంలో కాంతి వేగం దాదాపుగా ఇక్కడ ఏమి ఇచ్చారండి, నిజానికి ఓకేనండి 30 కోట్ల మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చాడు. చూసారు కదా, రైట్ 30 కోట్ల మీటర్. నిజానికైతే ఇది రాంగ్ స్టేట్మెంట్. మనకి సాధారణంగా 3 లక్షల కిలోమీటర్లు లేదా సరే 30 సరిపోయిందండి, 30 కోట్ల మీటర్ పర్ సెకండ్స్. దీన్ని రాసేటప్పుడు ఏం చేస్తామంటే 3 × 10 చూసారా, దీన్ని విడదీస్తున్నాం, ఇలా రాసామనుకోండి. సో దీన్ని రాసేటప్పుడు 3 ఇక్కడ 10 పక్కన ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8. ఓకేనా, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఓకే సరే అండి. సో చిన్న మిస్కాన్సెప్ట్ అయింది. సో కాంతి వేగం అనేది ఎప్పుడు కూడాను శూన్యంలో మనకి 30 కోట్ల మీటర్ పర్ సెకండ్స్తో వెళ్తుంది. దీన్ని మనం ఘాత రాకుండా రాసినట్లయితే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అని రాస్తాం. అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశపు జనాభాని ఇచ్చారు. సో ఇది విస్తరణ రూపంలో ఉంది. ఓకేనా, దీన్ని ఘాత రూపంలో ఈ విధంగా రాస్తాం చూడండి, 1 2 3 4 5 6 7. సో 121 డైరెక్ట్గా రాయొచ్చు, 10⁻7 అని రాయొచ్చు. సో మనం ఈ విధంగా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఒకే భూమి గల ఘాతాంకాల గుణకారం ఎలా చేస్తాము. సో ఇక్కడైతే మీకు విస్తరణ రూపం చేసి డైరెక్ట్గా చెప్పారు. సో దీనికైతే మనకు ఫార్ములా అయితే ఉంటుంది. ఓకేనా, భూములు సమానంగా ఉండేటప్పుడు ఘాతాలు అనేవి నేరుగా చేయొచ్చు. చూసారు కదా, ఇక్కడైతే ఉంటుంది a⁻m × a⁻n a⁻m+n అనమాట. ఈ ఫార్ములా అనేది మనకి ఇవ్వడం జరిగింది. దీన్ని ఉపయోగించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది, మీరు చూడొచ్చు. భూములు సమానంగా ఉంటే ఘాతాలను మీరు నేరుగా వేసి కూడేస్తారు. సో ఉదాహరణలో వాడు చేసి ఇచ్చాడు.
ఇక చూడండి ఇక్కడ ఒక ప్రశ్న అయితే ఇచ్చాడు. క్రింది వాటిలో ఖాళీ గడిలో డాష్ తగిన సంఖ్యను రాయండి. హలో సో చూడండి ఇక్కడ ఇచ్చిన డాష్లో రాయమన్నాడు అనమాట. b² × b³ = 2 + 3 5 కాబట్టి ఇక్కడ మీరు 5 రాసుకోవచ్చు. b⁻10 = b⁻14 అన్నాడు. అంటే ఇక్కడ ఏముండాలి మనకి 4 ఉంటే సరిపోతుంది. ఇలా మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత చూసారా 2 గుణకార లబ్దంలో ఇచ్చి ఈ సూత్రాన్ని ఉపయోగించి రాయండి అన్నాడు. కాబట్టి ఏదైనా మనకు ఒకటే సూత్రం. ఇక తర్వాత ఇంకొకటి చూడండి a⁻m n ఉందనుకోండి అప్పుడు ఏమవుతుందో తెలుసా మీకు a⁻mn అవుతుందన్నమాట. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. a² ఉంది (3) ఉంది. దీని అర్థం ఏంటి? a²ని 3 సార్లు గుణించాలని అర్థం, అంతే కదండి. a² చూసారు కదా 2 అన్ని భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి a(2 + 2 + 2) అనమాట. ఇది ఇక్కడ మీకు a⁻6 వస్తుంది. సో డైరెక్ట్గా దానికి ఫార్ములా a⁻m n a⁻mn అనమాట. ఈ ఫార్ములా మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఓకే, తర్వాత మనం చూడొచ్చు రైట్ ఇక్కడైతే ఫార్ములా అయితే మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత చూద్దాం కింది వాటిని సూక్ష్మీకరించండి అంటూ ఉదాహరణలు అయితే ఇవ్వడం జరిగింది. a⁻m n a⁻m అనే సూత్రాన్ని ఉపయోగించి అంటే నేరుగా క్యాలిక్యులేట్ చేశారు. ఓకే, తర్వాత ఇక్కడ కూడా మీకు అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చాడు. సో ఇది పెద్ద ఇబ్బంది ఏం లేదు. 6⁴ (4) 6⁴ అవుతుంది. ఇక్కడ మీకు 2⁻200 అవుతుంది. ఇక్కడైతే 20⁻12 అవుతుంది. ఇక్కడైతే -10⁻5 3 = 15 అవుతుంది. సో డైరెక్ట్గా మీరు చేసేయచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక తర్వాత వచ్చేసి మెయిన్గా ఎక్సర్సైజ్లోకి వెళ్ళేసరికి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకే రకమైనటువంటి ఘాతాలు ఉండేటప్పుడు విభిన్న భూములు ఉన్నాయనుకోండి అప్పుడు వాటిని ఒకే దగ్గర రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రెండింటిలో మీకు ఘాతాలు అనేవి సమానంగా ఉన్నాయి కదా. అంటే a⁻m × b⁻m ఉందనుకోండి. రెండింటి ఘాతాలు సమానంగా ఉండేటప్పుడు ఈ రెండింటిని లబ్ధం చేసి వాటికి ఒకే ఘాతంగా మనం రాసుకోవచ్చు. a⁻m × b⁻m = ab⁻m రాయొచ్చు అనమాట. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడైతే ఫార్ములా కనిపిస్తుంది. ఇది పవర్ అండి. ఓకే, ఈ నియమాన్ని ఉపయోగించి ప్రాబ్లమ్స్ చేయమని కొన్ని ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఈజీగా చేయగలుగుతారు. ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ చూద్దాం ఒకసారి. 7⁻6 and 3⁻6. 7⁻6 ఉంది × 3⁻6 రెండింటి కామన్ 6 ఉంది కాబట్టి 7 × 3 (6) అని రాస్తాం. 7 3 = 21 (6) కాబట్టి 21⁻6 అవుతుంది. ఆ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అయితే మీరు ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక తర్వాత చూస్తే ఘాతాంక భాగాహారం అండి. ఘాతాంక భాగాహారం చేసేటప్పుడు బెస్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకు విస్తరణ రూపంలో చేయండి. ఒకవేళ మీకు ఫార్ములా కంప్లీట్గా వస్తే చేయొచ్చు. ఒకవేళ కంప్లీట్గా ఫార్ములా రాకపోయినప్పుడు విస్తరణ రూపం చేయొచ్చు. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి 5⁻m ఉంది /5⁻n ఉందనుకోండి. సో ఇక్కడ m అనేది n కన్నా పెద్దదైంది అనుకోండి అప్పుడే మీరు ఏం చేస్తారంటే పైకి తీసుకెళ్ళి మైనస్ చేస్తారు. ఒకవేళ n అనేది పెద్దదిగా ఉండి m అనేది చిన్నదిగా ఉందనుకోండి, ఇక్కడ చూడండి m అనేది చిన్నది n అనేది పెద్దదిగా ఉందనుకోండి అప్పుడు ఏం చేస్తారు 1 పెట్టేసి 5⁻n - m అని రాస్తారు అనమాట. ఈ రెండు ఫార్ములాలు చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాను ఉపయోగించి మనకు కొన్ని లెక్కలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి దీన్ని రాసేటప్పుడు ఎలా రాస్తాం? ఇక్కడ చూడండి 3⁻4 అన్నాడు కాబట్టి 3 × 3 × 3 అని రాస్తాం. అదే 3⁻7 అన్నాడు కాబట్టి 3⁻7 అంటే 7 సార్లు మనం వేసుకుంటాం. అలా కట్ చేసినట్లయితే మీకు ఏమవుతుంది? సో 4 3 పోతే మీకు ఏమైంది 1/3 వచ్చిందనమాట. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో నేరుగా మనం చేయాలనుకుంటే పైన చిన్నది ఉంది కిందన పెద్ద ఘాతం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు 1/3⁻7 - 3. సో సేమ్ అదే వస్తుంది అనమాట. సో ఇలా మీరు చేయొచ్చు. ఓకేనండి, ఇవి మనకి ఫార్ములాస్ అనమాట. ఫార్ములాస్ ఇస్తూ మనకి టేబుల్ అయితే కనిపిస్తుంది, మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకే, నేరుగా చేయొచ్చు. సో ఈ ఫార్ములాస్ ఉపయోగించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అయితే టెక్స్ట్ బుక్లో చేసి ఇచ్చాడు. సో మీరు ఈజీగా చేయొచ్చు. ఇక శూన్యఘాతం అంటే ఏమిటి? ఏదైనా ఒక సంఖ్య యొక్క ఘాతం శూన్యం ఉందంటే దాని అర్థం ఏంటి? 1 అని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి 5/3/5/3 అంటే అర్థం ఏంటుంది? సరే అండి 5/3/5/3. సో 5 × 5/5 అంటే మీకు ఏమైంది 5 1 మీకు 1 వచ్చింది. సో దీన్ని ఫార్ములా అప్లై చేయండి 5⁻3 - 3 = 1.
అంటే 5 పవర్ ఆఫ్ 0 = 1 అనమాట. కాబట్టి 5 పవర్ ఆఫ్ 0 = 1 కాదండి, ఏ పూర్ణాంకం తీసుకున్నా దాని పవర్లో 0 పెడితే దాని వాల్యూ అనేది 1 అవుతుందన్నమాట. ఇది మనకి ఎక్సర్సైజ్కి సంబంధించి కొన్ని అన్వేషిద్దాం, ట్రై అండ్ డూ దిస్ అని కొన్ని టేబుల్స్ అయితే ఇచ్చాడు. మీరు వీడియోని పాస్ చేసి ప్రాబ్లమ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఎక్సర్సైజ్లో కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడొచ్చు. ఓకేనా? సో ఈ ట్రై చేద్దాం ప్రాబ్లమ్స్ అన్నీ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మిగతా పార్ట్ ఏదైతే ఉందో ఈ మిగతా పార్ట్ అనేది మీకు వెంటనే కూడాను అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో పైన మీ కామెంట్స్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా మిగతా 9th 10th కూడా మీకు తొందరలో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.